పెద్దపల్లి బాలసదన్లో కూడా కలుషిత ఆహారం తిని 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు భగ్గున మండిపడ్డారు. 32 మందిలో 28 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మిగిలిన 4 విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. అయితే ఇంత జరిగితే విద్యార్థులకు ఏమీ కాలేదంటూ బాలసదన్ ప్రొడక్షన్ ఆఫీసర్ నిర్మల బుకాయించారు. విద్యార్థులకు ఏమీ కాలేదని, ఎలాంటి అస్వస్థతకు గురి కాలేదని, రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లామని తప్పించుకునే ప్రయత్నం చేశారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి పెద్దపల్లి ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. కుమార్, ఏదో పెద్దపల్లి బాలసదన్లో కలుషిత ఆహారం తిని 32 మంది విద్యార్థులు అయితే అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఈ యొక్క సంఘటన కూడా కాస్త ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో 32 మంది విద్యార్థులు విపరీతమైన వాంతులతోటి అస్వస్థతకు గురి కావడంతో పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే 28 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, కానీ ఒక 4 విద్యార్థి పరిస్థితి అయితే కూడా ఇప్పటికీ కూడా కొంత సీరియస్ గా ఉన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది చెప్తున్నారు. అయితే ముఖ్యంగా బాలసదన్లో విష ఆహారం అంటే కలుషితమైన ఆహారం తిన్న కారణంగానే, అంతేకాకుండా కూడా నీరు కూడా సరైన త్రాగునీరు కూడా మంచి నీటి సరఫరా కూడా కలుషితమైనట్లుగా కూడా గతంలో కూడా ఆ విద్యార్థులు కూడా పలుమార్లు కూడా అధికారులకు కూడా వెల్లడించారు. ఇప్పుడు కూడా ఎవరు పట్టించుకోకపోవడం కారణంగానే కలుషిత ఆహారం కారణంగా ఈ యొక్క తాగునీటి కలుషితం కారణంగానే ఈ యొక్క అయితే ఈ యొక్క సంఘటన ఇప్పుడు బాలసదనకు సంబంధించినటువంటిది కూడా మొత్తంగా కూడా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తారు. కాబట్టి సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వివరించడం కారణంగానే 32 మంది విద్యార్థులు అయితే అస్వస్థతకు గురి కావడం జరిగిందంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటికి కూడా సంబంధిత జిల్లా సంక్షేమాధికారి కూడా ఇప్పటికి కూడా ఎవరికి కూడా కాంటాక్ట్ లోకి రాలేదు. ఇక్కడ వాళ్ళని మనం కలిసే ప్రయత్నం చేసినా కూడా ఎవరు లేరు. ఇప్పటికి కూడా నిర్లక్ష్యం వివరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 2 నెలల కూడా విద్యార్థుల పరిస్థితి ఒక గాలికి దీపంలో మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే బాలసదనే కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఇతరత్ర అనేక సంఘటనలు కూడా కలుషిత ఆహారాలు, పాము కాట్లకు గురి కావడం, ఇబ్బందులకు గురి కావడం, ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా గత 2 నెలల కూడా అనేక సందర్భాలు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. పెద్దపల్లి బాలసదన్లో జరిగినటువంటి యొక్క సంఘటన కూడా ఆలస్యంగా వచ్చినప్పుడు కూడా దీన్ని కప్పిపూడ్చే ప్రయత్నం అయితే కూడా నిర్వాహకులు చేస్తున్నారు. రెగ్యులర్ చెకప్ కి తీసుకువెళ్ళాం అంతే తప్ప ఏం జరగలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కోసం అంటే 32 మందిని ఒకేసారి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు కదా. ఎందుకు బాలసదన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అంతా నిర్లక్ష్యంగా వ్యవహరించారో దీనికి సంబంధించి పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం లేదా? తప్పకుండా కుమార్, ఇది ముమ్మాటికి కూడా వారి యొక్క తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ఒక ప్రయత్నంగానే మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ చెకప్ అంటే కూడా ఉదయం నుండి సాయంత్రం వరకే ఉంటుంది. అది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా రెగ్యులర్ గా చెకప్ ఉంటుంది. కానీ రాత్రిపూట 10 గంటల సమయంలో చెకప్ వెళ్ళడం ఏంటి, అదంతా కూడా కావాలనే మనకు రాత్రిపూట 10 గంటలకు చెకప్ అనే మాట చెప్తున్నారంటేనే స్పష్టంగా అక్కడ జరిగినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చే విధంగానే వారంతట వారే దొంగే దొరికినట్టుగా కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి యొక్క నిర్లక్ష్యం, ఎందుకంటే ఆ బాలసదన్లో కూడా నిర్వాహకురాలు కూడా నిత్యం అక్కడ అందుబాటులో ఉండదు. కేవలం అక్కడ ఉన్నటువంటి వార్డు మాత్రం అందుబాటులో ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి నిర్వాహకురాలు కూడా వేరే ప్రాంతం నుండి కూడా రెగ్యులర్ గా వచ్చిపోతున్నట్టు కూడా మనకు అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుండి అయితే సమాచారం అందుతుంది. ముఖ్యంగా సంక్షేమ శాఖ జిల్లా అధికారి అయితే ఇప్పటికీ కూడా దానిపైన స్పందించకపోవడం, మీడియా కాంటాక్ట్ చేస్తున్నా కూడా ఎవరి ఫోన్ కూడా రెస్పాండ్ కాకపోవడం, ఎక్కడున్నారో తెలియకపోవడం కూడా ఎంతొక తప్పును కప్పిపుచ్చే విధంగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 32 మంది విద్యార్థులకు ఒకవేళ కనుక అదృష్టవశాత్తు 28 మంది కోలుకున్నారు. కానీ ఒకవేళ ఏమైనా తప్పు జరిగితే ఎవరు బాధ్యులు? సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఒక విద్యాశాఖ ఉంది. కాబట్టి ఈ విధంగా నిర్లక్ష్యానికి గురైందంటూ కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.